Hi, hello, namaste. Welcome to Sakshi Sports. నేను కార్తీక్ కర్వా. T20 World Cup 2024 semi-final match is between India versus England. The first match already తెలుసు, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అనేది ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వచ్చే అవకాశం ఉంది. బట్ సెకండ్ ఫైనల్కి వచ్చేసరికి ఫస్ట్ సెమీఫైనల్కి రిజర్వ్ డే ఉంది, సెకండ్ సెమీఫైనల్కి రిజర్వ్ డే లేదు. రిజర్వ్ డే లేకపోవటం కారణంగా 4 గంటలు ఎక్స్ట్రా టైం ఇచ్చారనమాట. అంటే ఒకవేళ మ్యాచ్ 8కి స్టార్ట్ అవ్వాలి అన్న మ్యాచ్ 12 గంటలకు కూడా స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే 11 గంటలకు స్టార్ట్ అవ్వచ్చు. ఇలా ఒక 250 మినిట్స్ అనేది ఎక్స్ట్రా స్పేర్ చేశారు రిజర్వ్ డే లేకపోవటం వల్ల. అట్లాగో ఒకవేళ వర్షం పడే ఛాన్సెస్ ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్కి అంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కి లేదు. బట్ దేర్ ఇస్ అ ఛాన్స్ 20 to 30% ఆఫ్ రెయిన్ పడే ఛాన్సెస్ ఉంది. బట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్కి దాదాపు 80 నుంచి 90% వర్షం పడే ఛాన్సెస్ ఉంది అన్నట్టుగా కూడా అక్కడ వాతావరణ శాఖ చెప్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇండియా మ్యాచ్ ఆడకుండానే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళే అవకాశం 80 to 90% వర్షం పడే ఛాన్స్ ఎలా ఉందో ఇండియాకు కూడా 80 to 90% డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ కూడా అలానే ఉంది. సో ఇప్పుడు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే అయితే స్టేడియం గురించి మాట్లాడుకోవాలి. ప్రావిడెన్స్ స్టేడియం అండ్ గయానా, అక్కడ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్కి సంబంధించి వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్రెడీ మనం చెప్పాం. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇది కూడా యావరేజ్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసరికి 130 to 150 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 120 అబౌవ్ కనుక ఏ టీం అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి 120 అబౌవ్ రన్స్ కొట్టితే ఆ టీంకి దాదాపు మనం చెప్పుకున్నట్టుగా 80 to 90% ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం, ఒకవేళ టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుని 120 రన్స్ కొడితే డైరెక్ట్గా మ్యాచ్ జరిగితే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని 130, 140, 150 వరకు కొడితే యాజ్ పర్ ఫామ్ పరంగా చూసుకుంటే ఇండియా డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతుంది ఒకవేళ మ్యాచ్ జరిగితే. దిస్ ఇస్ ద పాసిబిలిటీ అనమాట. ఇప్పుడు మనం పాసిబిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకవేళ మ్యాచ్ జరిగింది అంటే మ్యాచ్ ఎలా ఉండబోతోంది, ఇరు జట్లు ఎలా ఉన్నాయి, ఏ పాయింట్లు మనం కవర్ చేయబోతున్నాం అంటే మెయిన్గా మనం కవర్ చేసే పాయింట్లు ఏంటంటే ఆల్రెడీ వెదర్ గురించి మాట్లాడుకున్నాం, పిచ్ గురించి మాట్లాడుకున్నాం, కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, పిచ్ కండిషన్స్ అనేవి. పిచ్ కండిషన్స్ ఒకవేళ వర్షం పడి అప్పటికి మ్యాచ్ జరిగితే బాల్ గ్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ తడికి బాల్ గ్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా స్పిన్నర్స్ అనేవాళ్ళు కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మన దానిలో ఇండియాలో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, ఆస్ట్రేలియా మీద ఎలా పర్ఫామ్ చేశాడో తెలుసు. అక్షర్ పటేల్ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. జడేజా ఉన్నాడు, స్పిన్నర్. అదే కాకోకుండా కొన్ని బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్. ఎట్లాగో మెయిన్గా మొహమ్మద్ సిరాజ్ని రీప్లేస్ చేయటం అనేది మనకి ఇంపార్టెంట్ డెసిషన్గా చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండి అయితే సిరాజ్ని రీప్లేస్ చేసి కుల్దీప్ యాదవ్ని తీసుకొచ్చారో అది ఆ విన్నింగ్ స్ట్రీక్ని కంటిన్యూ చేస్తూ, ఎందుకంటే సిరాజ్ ఎక్కువ రన్స్ కన్సీడ్ చేస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ అనే ఒక స్పిన్ ఆప్షన్ మనకు రావటం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ అయిందనమాట. అదే టైం ఒకవేళ స్పిన్కి అనుకూలించింది అంటే మరో బౌలింగ్ ఆప్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. చాహల్ని కూడా రైట్ ఆర్మ్ స్పిన్నర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కుల్దీప్ లెఫ్ట్ ఆర్మ్, అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్, జడేజా లెఫ్ట్ ఆర్మ్, ఒక రైట్ కాంబినేషన్ కూడా తీసుకునే అవకాశం ఉండే అవకాశం ఉంది ఒకవేళ మ్యాచ్ జరిగితే. చూద్దాం మరి పిచ్ కూర్పు లేకపోతే పిచ్ బట్టి జట్టు కూర్పు అనేది ఉండే అవకాశం ఉంటుంది. బట్ స్ట్రెంగ్స్ చూసుకుంటే ఇటు ఇంగ్లాండ్ కూడా టాప్ నాట్స్లో ఉంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది ఒక రివెంజ్ గేమ్. 2022లో సెమీస్లో ఇండియాని 10 వికెట్ల తేడాతో ఓడించిన పరిస్థితి కనిపిస్తోంది ఇంగ్లాండ్ది. అదే హోప్తో ఇంగ్లాండ్ రిపీట్ చేయాలి, ఇండియా విన్ స్ట్రీక్ని అప్సెట్ చేయాలి అది T20 వరల్డ్ కప్లో అన్నట్టుగా వాళ్ళు వస్తున్నారు. అట్ ఏ టైం గత 2022 చేదు అనుభవాలను అంటే ఆ T20లో జరిగిన చేదు అనుభవాలను రిపీట్ చేయకుండా ఇక్కడ ప్యూర్ డామినెన్స్ కనబరుచడానికి ఇండియా అయితే ఇప్పుడున్న ఫామ్ పరంగా చూసుకుంటే ఒక విరాట్ కోహ్లీ తప్ప
ఫామ్ పరంగా చూసుకుంటే ఇండియా మంచి ఫామ్లో ఉంది. ఇటు బౌలర్లు రాణిస్తున్నారు, అటు బ్యానర్లు కూడా రాణిస్తున్నారు, మిడిల్ ఆర్డర్లు కూడా బాగానే ఉంది. కొన్ని మ్యాచ్ల్లో సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు, కొన్ని మ్యాచ్ల్లో హార్దిక్ పాండ్యా ఆడుతున్నాడు. మెయిన్ రెండు కన్సర్న్స్ ఉన్నాయి ఇండియాకి. ఒకటి విరాట్ కోహ్లీ ఫామ్ అండ్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఫామ్. బౌలింగ్ పరంగా కూడా జడేజా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. బట్ జడేజా మార్పు ఏమన్నా ఉండే అవకాశం ఉందా, విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో మార్పు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అంటే డౌన్ ద ఆర్డర్ పంపిస్తే విరాట్ కోహ్లీని బెటర్. ఎందుకంటే 1 డౌన్ 2 డౌన్లో విరాట్ కోహ్లీ ఎంత మ్యాజిక్ చేస్తాడో ఆల్రెడీ మనకు తెలుసు. ఆ ప్రెషర్ని తట్టుకునే అవకాశం అనేది ఓన్లీ కొంతమంది ప్లేయర్లకు మాత్రమే ఉంటుంది. ఆ ప్రెషర్ కాదు, ఆ ప్రెషర్ని తట్టుకుని మనకు ప్లెజర్ ఇవ్వాలి మ్యాచ్ గెలిచి అనేది మనం కూడా కోరుకుందాం. బట్ ఆ ప్రెషర్ని తట్టుకునే బ్యాట్స్మెన్స్లో అతి కొద్ది అరుదైన బ్యాట్స్మెన్స్ ఉంటారు. ఆ అరుదైన బ్యాట్స్మెన్స్లో విరాట్ కోహ్లీ. ఒకవేళ మనం టాస్ ఓడిపోయి చేసింగ్ చేసేటట్లయితే బ్యాటింగ్ ఓపెనర్ అంటే ఓపెనింగ్ బ్యాటర్స్లో చేంజ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా, విరాట్ కోహ్లీని లోవర్ ఆర్డర్ పంపించే అవకాశం ఉందా, అదే ప్లేస్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ ఏదర్ అక్షర్ పటేల్ కానీ లేకపోతే రిషబ్ పంత్ కానీ తీసుకునే అవకాశం ఉందా అనేది అప్పుడు సిచ్యువేషన్స్ బట్టి, అప్పుడు టాస్ బట్టి, అప్పుడు వర్షం బట్టి ఉండే అవకాశం ఉంటుంది. బట్ మ్యాక్స్ చేంజెస్ ఉండే అవకాశం లేదు, విరాట్ కోహ్లీనే కంటిన్యూ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఓకే, ఇప్పుడు స్పిన్ ఆప్షన్స్ పరంగా చూసుకుంటే ఆల్రెడీ ఇంగ్లాండ్ కూడా మంచి స్పిన్ ఆప్షన్ ఉంది. రషీద్ ఖాన్ కానీ, మొయిన్ అలీ కానీ, టామ్ హార్ట్లీ కానీ, విల్ జాక్స్ కానీ, లివింగ్స్టన్ కానీ, వీళ్ళు కూడా మంచి స్పిన్ ఆప్షన్ ఉంది. బట్ ఇంగ్లాండ్ అధికంగా వాళ్ళు పేస్ పైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. మన వాళ్ళు ఇండియా టీం మట్టికి పేస్ బుమ్రా కానీ లేకపోతే హర్షదీప్ సింగ్ కానీ మంచి స్వింగ్ అవుతోంది బాల్. హర్షదీప్ వికెట్ టేకర్గా కూడా ప్రూవెన్ ఆల్రెడీ మంచిగా ఇదవుతున్నాడు, షైన్ అవుతున్నాడు, మంచిగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటున్నాడు. బుమ్రాకి కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇటు పేస్ పరంగా ఇటు స్పిన్ పరంగా ఇండియా టాప్ నాట్స్లో ఉంది. ఆ విషయంలో మనం ఎంత మాత్రం తక్కువ చేయాల్సిన అవసరం లేదు కంపేర్ టు ఇంగ్లాండ్ బౌలర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్ వాళ్ళకి కన్సర్న్ ఏంటంటే మార్క్ వుడ్ అందుబాటులో లేకపోవడం, మార్క్ వుడ్ దూరం అయ్యాడు. సో చూద్దాం పేస్ బౌలింగ్ ఇక్కడ కూడా మనం ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్లో చూసుకున్నట్టుగా సౌత్ ఆఫ్రికా ఎక్కువ పేస్పై ఆధారపడ్డది, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు స్పిన్ మీద ఎక్కువ ఆధారపడ్డారు. ఇక్కడ మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే బుమ్రా, హర్షదీప్ ఉండడం, బాల్ ఫస్ట్ 2-3 ఓవర్స్లో మంచిగా స్వింగ్ చేయడం అనేది మనకు కూడా కలిసి వచ్చే అంశం. చూద్దాం మరి రాను పోను మ్యాచ్ స్వరూపం ఎలా ఉండబోతుంది. ఒకవేళ వర్షం పడిందంటే ఇండియా త్రూ ఫైనల్స్. ఒకవేళ వర్షం పడి ఆగిపోయి మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అక్కడ కూడా టాస్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఉంటుంది. మెయిన్ కీలక అంశం ఏంటంటే ఈ మ్యాచ్కి ఒకవేళ మ్యాచ్ జరిగితే ఈ మ్యాచ్కి ఐరన్ లెగ్ ఎంపైర్గా పిలువబడే ఎంపైర్ రిచర్డ్ క్యాటిల్బోరా మనకి లేరు. ఈ మ్యాచ్లో థర్డ్ ఎంపైర్గా ఉండబోతున్నారు. ఆన్ ఫీల్డ్ లేకపోవడం వల్ల ఇది కూడా ఒక కలిసి వచ్చే అడ్వాంటేజ్, ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అన్నట్టుగా కూడా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. నేను కాదు, ఇది నా స్టేట్మెంట్ కాదు, ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. సో ఈ మ్యాచ్ అనేది అవుట్ ఒకవేళ మ్యాచ్ జరిగితే ఒక లో స్కోరింగ్ గేమ్, విన్ ప్రాబిలిటీ వచ్చేసరికి ఇండియాకు ఉంది. బట్ అప్సెట్ చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నట్టుగా ఇంగ్లాండ్ చెప్తోంది. మరి చూద్దాం మరి ఈ మ్యాచ్ జరిగితే ఓకే వెల్ అండ్ గుడ్, ఇండియా గెలవాలని సగటు ఇండియన్ ఫ్యాన్ కోరుకుంటాడు. లో స్కోరింగ్ గేమ్, మంచి మజా రావాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు సాక్షి.